హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సాంబార్ రెసిపీ చూసే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా సాంబార్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గ్లాస్ కందిపప్పుని ఉడకబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోని వెజిటేబుల్ ముక్కలన్నింటినీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్గా ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, 1 బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, దొండకాయ ముక్కలు, టమోటాను, ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటినీ ఒకసారి సాల్ట్ కలిసేలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ వెజిటేబుల్ ముక్కల్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇలా ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు ఈ ముక్కలన్నిటిని బాగా కుక్ అవనివ్వాలి. ఈ సాంబార్కి మీకు నచ్చిన వెజిటేబుల్ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు. వంకాయ, బెండకాయ కూడా వేసుకోవచ్చు. ముక్కల్ని మొత్తం 100% కుక్ అవనివ్వకుండా ఒక 90% కుక్ అయితేనే సాంబార్లోకి వెజిటేబుల్ ముక్కలు అనేవి తినడానికి టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా కలుపుకొని ముక్కలు కుక్ అయినాయో లేదో చూసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ చేద్దాం. ఐదు నిమిషాల తర్వాత ఈ వెజిటేబుల్ ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్లోకి చింతపండు రసం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. చింతపండు రసం ఎక్కువగా ఉంటేనే సాంబార్ అనేది టేస్ట్ వస్తుంది. చింతపండు రసాన్ని వెజిటేబుల్ ముక్కల్లో వేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పప్పుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సాంబార్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. MTR సాంబార్ యాడ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ పొడి యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకొని సాంబార్ని కొద్దిసేపు మరగనివ్వాలి. ఇందులోనే 1 స్పూన్ బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ అవనిద్దాం. 10 నిమిషాల తర్వాత సాంబార్ అంతా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇలా ఒకసారి తిప్పుకొని ఫైనల్గా మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త రెసిపీస్ చూడాలంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.